ముఖ్యమంత్రి అంటే వడ్డిస్తామని ఉన్నదే గతి లేదు, మళ్ళీ వడ్డిస్తాడు ఏడుకెళ్ళిస్తారో తెలియదు. పోయినసారి పంట నష్టమైంది, ఇన్పుట్ సబ్సిడీ ఇస్తామన్నారు, అది కేంద్ర ప్రభుత్వం ఇచ్చేదే, అది కూడా గతి లేదు. ఈ కొడుకులు ఎవరికి తిన్నారు ఇండియా రాష్ట్ర ప్రభుత్వంలో. అంత బద్మాష్ మాటలు ఉంటాయి. నిన్నాక మళ్ళా మన నాయకులు టీఆర్ఎస్ నాయకులు చెప్పిండ్రు 20,000 ఎకరాలకు ఇంకా 30,000 ఎకరాలకు 1,000 ఎకరాలు 1,00,000 ఎకరాలు కోట్ల రూపాయలు ఎప్పుడు మళ్ళీ చిన్నసన్నారు చెప్పారు 80,000 ఎకరాలు. ఇక ఇష్టం వచ్చినట్టు చెప్తారు, ఏముంది. మరి ఈ రోజు ఈ సభా వేదిక ద్వారా టీఆర్ఎస్ నాయకులను అడుగుతున్నా, మీకేమాత్రం అవగాహన ఉందా కోయిల్ సాగర్ నీళ్ళ మీద అని? పోయిన సంవత్సరము, గత సంవత్సరము, అంతకుముందు సంవత్సరం రికార్డులు తీసుకోండి. రైతులకు నీళ్లు ఎన్నిసార్లు ఇచ్చిండ్రు, ఎంత ఇచ్చిండ్రు, ఎన్ని ఫీట్లు ఉన్నప్పుడు ఇచ్చిండ్రు కొంచెం తెలుసుకుంటే చాలు. వస్తారు బుర్ర మోటార్ సైకిళ్ళ మీద లేకపోతే కార్లలో తిరుగుతారు, పోతారు, ఫోటోలలో పేపర్లలో ఫోటోలు వస్తాయి. అందుకంటే ఏం చేస్తలేరు. కాంట్రాక్ట్లు 7 ఉంటే ఆడ పోయి టెండర్లు వేసుకుంటారు, పనులు నేర్చుకుంటారు. రైతులకైతే నీళ్ళు ఇచ్చే పరిస్థితి ఏం లేదు. మనకు ఈడ కోయిల్ సాగర్ కు ఉన్న కాలువలకు పిల్ల కాలువలు గతి లేవు, కానీ పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టు కట్టని కేసీఆర్ ముఖ్యమంత్రి గారు చెప్పి 2 ఏళ్ళ ఇంతవరకు చెప్పిపోయిండు. ఇనాగరేషన్ చేసిండు, దాదాపు 2 ఏళ్ళ. పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టుకు 55,000 కోట్లను ఆయన శాంక్షన్ చేస్తున్నా అని చెప్పిండు. అంటే అవేంది, ఆ రిజర్వాయర్లు పెద్ద కాలువలు కట్టడానికి, మళ్ళీ పిల్ల కాలువలు కావాలంటే మళ్ళీ ఒక 20,000 కోట్లు కావాలి, అంటే 75,000 కోట్లు. ఇవి మనకు ఆలోచన కూడా అందేటటువంటి నంబర్లు రావి. ఏమనంటే 1,000 కోట్లు 1,00,000 కోట్లు మాట్లాడతారు. మా రైతుల సమస్యలు చాలా చిన్న సమస్యలు. 75,000 కోట్లు అనుకుంటే 8 రూపాయల మిత్తికి పైసలు తీసుకొచ్చి ప్రాజెక్టులు కడతారట. ఎంత కడతారంటే 10 లక్షల ఎకరాలకు ఎకరా కడతారు, 10-12 లక్షల ఎకరాలు. అంటే ఒక్క ఎకరా నీళ్ళు ఇవ్వడానికి దాదాపు 7 లక్షల రూపాయలు ఖర్చు పెట్టబోతుంది ప్రభుత్వం. ఒక్క ఎకరా నీళ్ళు ఇవ్వడానికి 7 లక్షల రూపాయలు. బాగా గుర్తుపెట్టుకోండి, 7 లక్షల రూపాయలకు మిత్తి ఎంత అయితే సంవత్సరానికి 8 రూపాయలు అంటే మరి దాదాపు. అది కాకుండా మళ్ళీ కరెంటు బిల్లు 30,000. ఒక్క ఎకరా నీళ్ళు ఇవ్వడానికి 70-80,000 ఖర్చు పెడతారంట ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం. కొంచెం సిగ్గుండాలి ఆ శ్రేణికి పని. మన 3 తరాలు అప్పులు, 3 తరాలు మిత్తిలు లేకపోతే కట్టుకుంటూ పోయినా కూడా మనం అప్పులు తీరలేం. వీళ్ళు చేసేటటువంటి అప్పులు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పార్టీ రాకముందు, టీఆర్ఎస్ అధికారం లేకముందు, రాష్ట్రం విభజన అయినాక, రాష్ట్రం విడిపోయినాక 60